కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. సార్ గోల్డ్ రేట్స్ చూస్తుంటే ఇప్పుడు 1,53,000 దగ్గర ఆగింది. బట్ గోల్డ్ మీద అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ ఎకానమీలో మనము ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు రైట్? కొంతమంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు కొంచెం తగ్గుతుందేమో అప్పుడు కొనుక్కుందాం. అంటే నార్మలీ ఇంట్లో బంగారం కాకుండా ఇన్వెస్ట్‌మెంట్ పరంగా ఎలా చూడాలి దీన్ని? ఇది చాలా మంచి ఆలోచన అండి. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ పరంగా గోల్డ్ ఎప్పుడైనా గోల్డే. బంగారం బంగారమే అంటాం. అసలెందుకు బంగారానికి అంత ప్రాముఖ్యత వచ్చింది అంటే, ప్రపంచంలో మనకి ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి ఏదన్నా, కాపాడేది గోల్డే. గోల్డ్. అది తప్ప ఇంకో ఆప్షనే లేదు. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది నాకు, నా దగ్గర ల్యాండ్ ఉంది. కానీ ఇది అమ్మలేను నేను. అదే పోనీ షేర్స్ ఉన్నాయి, అమ్ముదాం అంటే మార్కెట్ పడిపోయింది. సో ల్యాండ్ మనం అమ్మలేము వెంటనే. అలాగే చూస్తే మీకు షేర్స్ ఉన్న వాల్యూ పెద్ద వాల్యూయే, కానీ ఒక్క రోజులో పడిపోయే అవకాశం ఉంది. బట్ ఇమిడియట్ లిక్విడ్ క్యాష్ అయితే వస్తుంది, కానీ ఆ రోజు మార్కెట్ పడింది, డౌన్ అయిపోయింది అంటే మాత్రం మనకేమి వాల్యూ ఉండదు. కానీ గోల్డ్ అలా కాదు. గోల్డ్ ఏంటంటే దానికంటూ ఒక వాల్యూ ఉంది. ఎప్పుడైనా వితిన్ సెకండ్స్లో మనం దాన్ని క్యాష్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ మధ్య కొత్తగా ఒక షోరూమ్ వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఎఫ్ఎం రేడియోలో బాగా. మీ దగ్గర గోల్డ్ ఉందంటే ఆ గోల్డ్ మాకు ఇవ్వండి, మేము క్యాష్ ఇస్తాం, క్యాష్ ఇచ్చేస్తాం అంటున్నారు. సో దాన్ని బట్టి డిమాండ్ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. సో యాక్చువల్గా జనరల్గా ఏంటంటే గోల్డ్ అనగానే మన అందరికీ ఆర్నమెంట్సే గుర్తొస్తాయి. ఇన్ జనరల్గా ప్రతి ఒక్కరికి ఆర్నమెంట్సే గుర్తొస్తాయి. అలా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఈ ఆర్నమెంట్గా వాడే గోల్డ్ ఎంత అంటే కేవలం వరల్డ్ మొత్తంలో 3% ఉంది. ఓకే, 97% మీరు చెప్పినట్టు ఇన్వెస్ట్మెంట్ గానే చేస్తున్నారు. అదొక స్పెక్యులేషన్. ఇవాళ పడింది, కొందాము, రేపు పెరుగుతుంది, అమ్ముకుందాము, ఇంతే. ఇదే కాన్సెప్ట్. ఇంకా ఇంటి నుంచి షేర్స్ లాగానే ఇది కూడా. సో దీన్ని కూడా ట్రేడింగ్ అంటారు, దీన్ని కమోడిటీ ట్రేడింగ్ అంటారు. మామూలుగా షేర్స్ ట్రేడింగ్ వేరు, కమోడిటీ ట్రేడింగ్ వేరు. అందులో ఎక్కువ మంది ఏంటంటే కొన్ని లక్షల్లో పెడతారు, ఒక రోజులో 2 కోట్లు పెడతారు, పెరగగానే అమ్మేస్తారు. సో వాళ్ళ వల్లనే ఈ మార్కెట్లో ఇంత ఫ్లక్చుయేషన్ అనేది వస్తుంది. సో మొన్నటిదాకా ఏమైందంటే చాలా గవర్నమెంట్స్ ఏం చేశారంటే కంట్రీస్ మనకి డాలర్స్ని రిజర్వ్గా పెట్టుకునేది. కానీ చాలామంది ఏంటంటే ఇప్పుడు కంట్రీస్ లైక్ చైనా కానివ్వండి, అందరూ కూడా డాలర్స్ కాదు గోల్డ్ని మనం రిజర్వ్గా పెట్టుకోవాలని ఒక తీర్మానం చేసుకున్నాయి. అలా అనుకున్న తర్వాత ఆ యొక్క మొత్తంలో గోల్డ్ కొనడం మొదలు పెట్టారు ఆ కంట్రీస్ అన్ని. సో ఎప్పుడైతే కంట్రీస్ గోల్డ్ కొన్నాయంటే అవి టన్స్లో కొంటాయి. సో అలా టన్స్లో గోల్డ్ కొనడం వల్ల ఏమైందంటే డిమాండ్ బాగా పెరిగిపోయి సప్లై లేదు. చూడండి, రాత్రి మనం గోల్డ్ తయారు చేయలేం. సప్లై డిమాండ్ ఇది మనకి ఎకనామిక్స్లో వస్తుంది. సో మనకి ఎప్పుడైతే డిమాండ్ బాగా పెరిగింది కానీ సప్లై లేదు, ఆ మందం ప్రైస్ పెరిగిపోతుంది. సో అలా షూటప్ అయింది లాస్ట్ 2 years నుంచి. అయితే మీరు గమనించినమండి, లాస్ట్ 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాము. గోల్డ్ ఎప్పుడైనా పెరిగితే అమాంతం పెరుగుతుంది, మళ్ళీ అక్కడ ఆగిపోయి మళ్ళీ ఒక 2-3-5 years దాకా అక్కడే ఉంటుంది, మళ్ళీ ఎప్పుడుకో పెరుగుతుంది మళ్ళీ. సో మీరు చూసిన లాస్ట్ 3 years బుల్ రన్ ఏదైతే ఉందో అమాంతం 80,000 నుంచి 90,000 నుంచి 1,50,000 దాకా వెళ్ళిపోయింది. అంత భారీగా 60,000 పెరిగిపోయింది. మా అంచనాల ప్రకారం ఏంటంటే ఇప్పుడు 1,50,000 కొంచెం పైన కింద అక్కడే ఉంటుంది. మళ్ళీ ఇది 2,10,000 టచ్ అవ్వాలి అంటే మాత్రం అది 2030 తర్వాత జరుగుతుంది. టైం పడుతుంది. ఎందుకంటే 40,000 నుంచి 80,000 అవడానికి ఫాస్ట్గా వచ్చి మళ్ళీ అక్కడి అయిపోయింది. బట్ పెరిగిన పేస్ లో తగ్గదు. కాబట్టి మన అందరికీ కూడా ఒక చూడండి, ఇంతమంది అడ్వైజర్స్ మేము ఉన్నాము, చాలా ఛానల్స్లో ఎడ్యుకేట్ చేస్తున్నాం జనాల్ని. కానీ నిజం ఒప్పుకోవాలి, మేము ఎవరు కూడా 2004లో కానివ్వండి, 24లో కానివ్వండి, 2005లో కానివ్వండి ఎవరు చెప్పలేదు ఇలా గోల్డ్ కొనిపెట్టుకోండి ఫ్యూచర్లో అమాంతం పెరిగిపోతుంది మేము ఎవరైనా చెప్పలే. ఒప్పుకోవాలి, వాస్తవం ఒప్పుకోవాలి. అంటే గోల్డ్ పెరిగేటప్పుడు మన ఎవరికి సూచనలు ఇవ్వదు, అమాంతం పెరిగిపోతుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఎస్ఐపి. మనం ఎప్పుడైతే ఎస్ఐపి అని చెప్తున్నామో వీరన్నట్టుగానే ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా దీన్ని ఆలోచించి మనకి ఇప్పుడు ఒక చిన్న పాప ఉంది, 5 years 6 years పాప ఉంది, అప్పుడే మనం ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక 2,000 5,000 ఈటీఎఫ్స్ ద్వారా కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో గోల్డ్ ఈటీఎఫ్స్లో ఏంటంటే మనం ఎంత అమౌంట్ ఇప్పుడు చూడండి, ఒక గ్రామ్ కొనాలంటే కొంచెం కష్టం, ఎందుకంటే ఇప్పుడు గ్రామ్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది. అది మీకు ఇలా యూనిట్స్ రూపంలో కొనుక్కుంటే డిజిటల్ గోల్డ్ అంటారు. ఈ డిజిటల్ గోల్డ్ కొంటే మనం ఈవెన్ 1,000 రూపీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మనకి గోల్డ్ ఫండ్స్ కూడా ఉన్నాయి, మనకి ఎస్బీఐ వాళ్ళు అందరికి చాలా మంది అన్ని ఫండ్ హౌసెస్లోనూ గోల్డ్ ఎస్ఐపి ఉంది. సో గోల్డ్ ఎస్ఐపి ద్వారా కానీ ఈటీఎఫ్ ద్వారా కానివ్వండి ఒక 2,000-3,000 రూపీస్ ఎవ్రీ మంత్ క్రమబద్ధంగా మనం కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మీకు తెలియదు ఒక 20 yearsలోనే మనం 1 kg గోల్డ్ దాకా మనం ఎక్లోడ్ చేయొచ్చు. అంత వర్త్ వస్తుంది. సో మనకి ఏంటంటే ఈ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ వల్ల మనకి ఏంటంటే పడింది, మీరు అన్నట్టు మనం పడింది అనుకున్నాం, ఒక 2 years తర్వాత ఒక డౌన్ ద లైన్ ఒక 2-3 months పడుతుంది అనుకున్నప్పుడు కూడా మనకి నెంబర్ ఆఫ్ గ్రామ్స్ పెరుగుతూ ఉంటాయి. మనకి గోల్డ్ ఈటీఎఫ్స్లో కొంటుంటే ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ మనం పెట్టే అమౌంట్ 5,000 రూపీస్ అయినా ఒక నెల ఎక్కువ గ్రామ్స్ వస్తాయి, ఒక నెల తక్కువ గ్రామ్స్ వస్తాయి. సో తద్వారా ఏంటంటే గ్రామ్ అంటే 1 గ్రామ్ కాదండి, 0.00 గ్రామ్. 5,000కి ఏమొస్తుంది అంటే 0.05 grams అలా వస్తాయి. సో మనం అట్లా అక్యుములేట్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ని అక్యుములేట్ చేసుకోవాలి. సో నెంబర్ ఆఫ్ గ్రామ్స్ని అక్యుములేట్ చేసుకుంటే రేపు పొద్దున పెరిగిన రోజున 2030 కావచ్చు 35 కావచ్చు మనకి భారీగా వాల్యూ అయితే వస్తుంది.
సో ఇందులో కూడా మీకు చెప్తుంటే ప్లెడ్జ్ చేసుకోవచ్చు మనం కావాలంటే. ఈవెన్ డిజిటల్ గోల్డ్లో కూడా ప్లెడ్జ్ చేసే Pledge అవకాశం చేసుకోవచ్చు. అవకాశం వచ్చింది ఇప్పుడు. Okay. వాటి మీద లోన్లు ఇస్తున్నారు, క్యాష్ ఇస్తున్నారు, అట్లాంటి అవకాశం కూడా ఉంది. Okay. లేదు నామినల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎందుకంటే చూడండి కొలెటరల్ మనం గోల్డ్ ఇస్తున్నాం కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మన పర్సనల్ లోన్స్ అంటే కనుక వాటి కొలెటరల్ ఏం ఉండదు, అవును. వాటికి 14%, 18% ఛార్జ్ చేస్తారు. వేరే దీనికి కొలెటరల్ ఇస్తున్నాం కాబట్టి మనకి 9%, 9.5% కూడా లోన్ అంత దొరుకుతుంది. డిఫరెన్స్ ఉంటుందా? అంత డిఫరెన్స్ ఉంటుందండి. Okay, okay. ఎందుకంటే మన సెక్యూరిటీ లేదు కదా. Mm. ఇప్పుడు మనకి ఏదైనా పర్సనల్ లోన్ అంటే సెక్యూరిటీ ఏం లేదు. వాళ్ళు 3 months బ్యాలెన్స్ షీట్ చూస్తారు, పే స్లిప్ చూస్తారు, సో ఇల్లు ఉందో లేదో చూస్తారు, Mm. కేవైసీ బాగుందంటే లోన్ ఇస్తారు. కేవలం ఆన్ ద బేసిస్ ఆఫ్ ద శాలరీ మీద మనం ఇస్తున్నప్పుడు అతను ఉద్యోగం నెక్స్ట్ మంత్ మానేస్తే రిస్కే కదా. కరెక్ట్ కరెక్ట్. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఇవి ఏంటంటే తాకట్టు పెట్టుకుంటున్నాం. ఒక కార్ కానివ్వండి, హౌస్ కానివ్వండి, లేకపోతే గోల్డ్ కానివ్వండి, మన దగ్గర ఒక అసెట్ తీసుకుని మనం లోన్ ఇస్తున్నాం కాబట్టి ధైర్యం ఉంటుంది. వాడు ఎగ్గొట్టినా మన దగ్గర వస్తువు ఉంది కదా అని చెప్పి. కాబట్టి వీటికి జనరల్గానే లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. ప్రతి బ్యాంకు ఇస్తుంది. కాబట్టి మనం ఏంటంటే గోల్డ్ని మనం ఆర్నమెంట్గా కొనాలి అంటే కష్టము, దాచుకోవడం కూడా కష్టమే. ఇవాళ చూడండి గోల్డ్ అమౌంట్ 1,50,000 అయిపోయిందంటే దాన్ని దాచుకోవడం ముందు చాలా తాకనే అయిపోయింది. సో అదే డిజిటల్ గోల్డ్లో ఉందనుకోండి, మనకు మన యాప్లోనే ఉంటుంది గోల్డ్ సేఫ్గా. సో మనం ఎప్పుడన్నా ఎవ్రీ ఫార్ట్నైట్ కావచ్చు, అంటే 15 రోజులకు ఒకసారి కావచ్చు, నెలకు ఒకసారి రోజు కావచ్చు, లేదా నెల మొత్తంలో ఖర్చులన్నీ అయిపోయి మిగిలింది ఎంత అంటే ఆ మిగిలింది మనం కూడా ఇందులో వేసుకోవచ్చు, గోల్డ్లో కొనుక్కోవచ్చు. బట్ ఇమీడియట్ గా లిక్విడిఫై చేసుకోవచ్చు కదా గోల్డ్? ఇమీడియట్ లిక్విడ్ చేసుకోవచ్చు. లిక్విడ్ పెడితే 1 day మనకి ఏదైనా క్యాష్ అన్నా వచ్చేస్తుంది, లేదా లోన్ అన్నా తీసుకోవచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో గోల్డ్ కొనుక్కు పెట్టుకోవడం బెస్ట్ అని చెప్తున్నారు. సో మీరు ఇందాక అన్నట్టుగా 2004లో అప్పుడు మేము 2024లో ఇంత పెరుగుతుందని మేము చెప్పలేదు, ఎవరు చెప్పలేదని అన్నారు కదా. సో ఇప్పుడు 2030 తర్వాత పెరుగుతుందని చెప్తున్నారు. అంటే అంతవరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ 2030 తర్వాత ఉన్నాయంటారా? ఉన్నాయండి. ఎందుకంటే అమాంతం పెరిగిన తర్వాత సాచురేషన్ పాయింట్ అంటారు. సో ఇప్పుడు చెప్తారా పెరుగుతాయి కాబట్టి ఇప్పుడే కొనిపెట్టుకోండి. 2030లో మళ్ళీ మా కాల్ చేసి చెప్పలేదు అనుకోండి. రైట్. కొనిపెట్టుకొని చెప్తాను. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే గోల్డ్ ఇస్ ద బెస్ట్ అండ్ సేఫెస్ట్ ఆప్షన్. బంగారం ఎప్పటికైనా బంగారమే. రైట్. దాట్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.